మనం చూస్తున్నారు కదా తెలంగాణ సర్పంచ్ల పరిస్థితి ఎట్లున్నదో. లక్ష్మీదేవిపల్లి గంగాధర్ మండల్ కరీంనగర్ జిల్లాలో వీళ్ళందరి కూర్చున్న వాళ్ళందరికి 10-12 మంది అందరు సర్పంచ్లే. అందరు ఇప్పటిదాకా మీరు ఇష్యూస్ విన్నర్. వీడికి వచ్చింది ముఖ్యంగా ఎందుకంటే ఈ రవి గారు ఇది ఒక కేస్ స్టడీ. తెలంగాణలో మంచిగా ఉండి వాళ్ళు పిల్లలను చదివించుకొని మంచిగా బతుకుతున్న వాళ్ళను ఈ అమ్మ చదువుకున్నది కదా ఎస్సీ రిజర్వ్ అయిందని చెప్పి గ్రామ ప్రజలంతా మాకు సేవ చేయమని చెప్పని వస్తే అరే నేను సేవ చేస్తాను ఉద్దేశంతో వచ్చి ఇక్కడ సర్పంచ్ అయింది. వాళ్ళు మంచిగున్న దాంట్లో పచ్చగున్న సంసారంలో ఈ సర్పంచ్ పదవి వచ్చి నాశనం చేసింది. ఆఖరికి తన ఆత్మహత్య దాకా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ప్రవర్తన కావచ్చు, సర్పంచ్ల పట్ల ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఏందో చెప్తున్నది. ఇక్కడ ఇంతమంది లక్షల బిల్లులు ఉన్నాయి ఒక్కొక్కరి. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అంత గ్రామానికి చేసినటువంటి పనులే వాటికి బిల్లులు రాక ఇబ్బందులు పడి మిత్తిలు మీద పడి వడ్డీలకు చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలు అయ్యి ఉన్న సంసారాలు ఆగం చేసుకొని పల్లెలనే వాళ్ళ కుటుంబం లెక్క చూసుకొని వాళ్ళు ఏదన్నా నా గ్రామం అభివృద్ధి అవుతుంది అని చెప్పని వాళ్ళు అనుకుంటే వాళ్ళ సంసారాలకే చిచ్చు పెట్టుకుంటారని వాళ్ళు అర్థం కాకుండానే వాళ్ళ ఊబిలోకి వెళ్ళిపోయినరు. ఇలా నువ్వు ఎంత అమ్ముకున్నా అన్నావు ఇంతకుముందు? ఎప్పుడు అమ్మినావు? మొన్న 20 గుంటలు అమ్మినా, అంతకుముందు 20. ఎన్ని రోజులైంది? 1 year. ఒక సంవత్సరం. కొంతమంది మళ్ళీ దీన్ని బురద చల్లేటోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళకి 6 నెలల కింద ఒక 20 గుంటలు, అంతకుముందు 20 గుంటలు ఎకరం. ఒకవేళ సర్పంచే కాకుండా లేకపోతే మీ ప్రభుత్వాలు బిల్లులు టైంకి దానికి ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండకపోవు. ఏం చేయాలో అర్థం కాక అప్పులోళ్ళకి ఎట్లా జవాబు చెప్పాలనో తన చెప్పిండు ఇంతకుముందు. దగ్గర వాళ్ళు కావచ్చు, దూరం వాళ్ళు కావచ్చు. మళ్ళీ గవర్నమెంట్ మొన్న ఏం చేసింది, 150 కోట్లు రిలీజ్ అనగానే ప్రతి ఒక్కరికి మాకు వచ్చినాయి అనుకొని వాళ్ళందరూ వచ్చి అప్పులందరూ ఇండ్ల మీద పడ్డారు. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మిస్టేక్ చేసింది, 2 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టింది, బిల్లులు ఇయ్యలేదని చెప్పి నువ్వు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి సర్పంచ్ల సమక్షంలో 1000 మంది ముంగట నువ్వు విమానాలు ప్రమాణాలు చేసినావు. నా గవర్నమెంట్ వచ్చినాక దర్గా కాడికి పోతే దస్తి కట్టినావు, దర్గా కాడ ప్రమాణాలు చేసినావు. ఇటు వచ్చి గుళ్ళ కాడికి వచ్చి గుళ్ళెల బొట్లు పెట్టి గుళ్ళెల ప్రమాణం చేసి చెప్పినావు. చర్చిలో పోయి ప్రేయర్లు చేసి చర్చిలో చెప్పినావు. విమానాలు ప్రమాణాలు అన్ని చేసి నేను రాగానే అన్ని ఇస్తా, వాటితో పాటు సర్పంచ్ల విషయంలో కూడా నువ్వు చెప్పినావు నువ్వు బిల్లులు ఇస్తా. గత ప్రభుత్వం వాళ్ళు ఇట్లా ఆగం చేసిర్రు, అవసరమైతే వాళ్ళ ఎమ్మెల్యేలు గల్లాలు పట్టి అడుగురు అని చెప్పినావు. ఈ సర్పంచ్లు అందరూ వచ్చిన తర్వాత నువ్వు ఇస్తావు కావచ్చు నిజంగానే అనుకున్నారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నేను ఇది పోయిన ప్రభుత్వం బిల్లులు అని చెప్పని నువ్వు అంటున్నావు కదా. నువ్వు ఇవాళ కూర్చునే సెక్రటేరియట్ కావచ్చు, నువ్వు కూర్చునే కార్లు, నువ్వు తిరిగే కార్లు కావచ్చు, నీ గవర్నమెంట్ ఆఫీసర్లు తిరిగే పెద్ద ఆఫీసర్లు తిరిగే కార్లు కావచ్చు, నీ మంత్రులు తిరిగే కార్లు కావచ్చు, అన్ని గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నాయే. మరి నువ్వు అవన్నిటిని వాడుతున్నావు కదా. ఇవాళ మొత్తం వాళ్ళు వేసిన రోడ్ల మీదే ఇవాళ జనం కూడా ఇక్కడ తిరుగుతున్నారు, ఊళ్ళల్లో అంతా తిరుగుతున్నారు కదా. వాళ్ళు కట్టిన కమ్యూనిటీ హాల్లోనే కూర్చుంటారు కదా, జనం కూడా కూర్చుంటారు కదా. వాళ్ళు కట్టిన రైతు వేదికలనే జనం వాడుతున్నారు కదా ఇలా. కానీ మరి నువ్వు ఆ బిల్లులు ఎందుకేమైనా? ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వానికి కావాలని కక్ష సాధింపు చర్యగా సర్పంచుల బిల్లులు ఇస్తలేరు. మీరేంటంటే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. ఒకవేళ తన చనిపోయేది ఉంటే ఈ కుటుంబ పరిస్థితి. కొంతమంది చనిపోతున్నారు, ఆ కుటుంబాలకు కూడా మేము ఇంతకుముందు పోయినాం, విజిట్ చేసినాం, మీకు ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. తెలంగాణ ప్రజలు కూడా ఈ సర్పంచుల పట్ల సహానుభూతి ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళంతా మన పౌరులు, మన తెలంగాణ పౌరులు. 369 మంది కావచ్చు, తర్వాత 1200 మంది చచ్చిపోయింది. ఇట్లా సర్పంచులు తెలంగాణలో ప్రథమ పౌరులు, గ్రామ సర్పంచులు ఇట్లా బజారు పాలై అప్పుల పాలై ఆత్మహత్యల ఊబిలోకి పోవాలని కాదు, వాళ్ళకు మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో చచ్చిపోయినారు. కానీ ఇలా వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ ఆశయాలకు వ్యతిరేకంగా జరుపుకుంటా అసలు గ్రామ సర్పంచ్లే ఆత్మహత్యల సాయుధాంక పోయిన తర్వాత తెలంగాణ ఏం తెలంగాణ ఇది ఎక్కడి కథ ఇది? చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన రేవంత్ రెడ్డి నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు మాట మీద నిలబడు, సర్పంచ్లను ఆగం చేయకు, బజార్ పాలు చేయకు, అవమానాల పాలు చేయకు. వెంటనే వీళ్ళ బిల్లులు నువ్వు అనుకుంటే పెద్ద పని కాదు, నువ్వు ఇమ్మీడియట్గా వీళ్ళ బిల్లులు శాంక్షన్ చేసి అవసరమైతే 4 ఏళ్ళు వెయిట్ చేయించినావు కదా, వెయిట్ చేయించినందుకు ఇంకా కావాల్సిన కొద్ది పైసలు కలిపైనా కానీ నీ ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేవు కదా నాయన. నువ్వు ఇచ్చేది ప్రజలు, మేము ట్యాక్సులు కడితే ఇచ్చే పైసలే కదా నువ్వు ఇచ్చేది. వాళ్ళు కూడా జనం గురించి చేసినటువంటివే కదా.
ఆ బిల్లులు వెంటనే నువ్వు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు మీరు బిల్లులు తీసుకుంటున్నారు, కానీ లేనోళ్ళని సర్పంచ్లని ఇట్లా ఇబ్బంది పెట్టుడు అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా రేపు పొద్దుగాల వీళ్ళు పోరాటాలు ఏమైనా చేస్తే సంఘీభావంగా రావాల్సిన అవసరం కూడా ప్రజలు కూడా పల్లెలకెళ్ళి ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చి వీళ్ళకి సంఘీభావంగా నిలబడాలని. ఇలా ఏ పార్టీ చూడకండి మీరు, అది టీఆర్ఎస్ లో కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇండిపెండెంట్ కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు గ్రామానికి పనిచేసిండ్రా లేదా, వాళ్ళకు బిల్స్ ఉన్నాయా లేవా, చేసిన పని కళ్ళ ముంగట కనబడుతున్నది, వాటికి బిల్లు అడుగుతున్నారు. ఈ మానసిక క్షోభ పెట్టి ఇప్పుడు తన ఒక్కని బిల్లు అంటే ఎమ్మెల్యే కట్టినట, ఎంతమంది బిల్లు కడతారు మరి? వీళ్ళందరి బిల్లు ఈయనరి, మరి వీళ్ళందరూ ఈ బిల్లు హాస్పిటల్ బిల్లు కాదు, వీళ్ళ ఉన్న బిల్లులు మొత్తం ఈయనరి. ఆ దేనికి ప్రేరేపించేది నీ ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టినే వాళ్ళకి ఇలా మనస్తాపం చేయండి, ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఆ అప్పులలో ఇళ్ళ మీదకి వస్తే వాళ్ళకి ఆ జవాబు చెప్పలేక ఆ దుస్థితికి పోతున్నారు. మళ్ళొక్కసారి ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడు మీకెక్కడ ఏ మీడియంలో ఎట్లున్నా కానీ ఈ సర్పంచ్ విషయాలలో సానుభూతి ఉండి, నేను సర్పంచ్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తొందరపడకండి, ఆత్మహత్యలకు పోకండి. కొట్లాడాల్సిన అవసరం ఉంది, కొట్లాడకుంటే రావు. ఎందుకంటే పైన కూర్చున్న వాళ్ళంతా ఏమైపోయారంటే లంగాలు దొంగలు అయిపోయారు. మొత్తం ఎట్లా పడితే అట్లా కాంట్రాక్ట్లు ఏది చేసినా కానీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఆ స్థాయిలోనే గట్టినే ఆలోచిస్తారు, కానీ ప్రజల బాగోగులు ఆలోచించే పరిస్థితి లేరు. మనం దీన్ని ముంగడి తీసుకుపోదాం. మీరు కూడా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సెటప్ తోటి మనం చేద్దాము. ఇలా నేను ఎక్కడ పోయినా కానీ ఇట్లా సర్పంచ్లు అందరికీ ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ 10-12 మంది సర్పంచ్లు ఉన్నారు, అందరిది ఒక్కొక్క స్టోరీ ఉన్నది. గింత ఇబ్బందులు పెట్టుకుంటా మీరేం పరిపాలన చేస్తారా నాకు అర్థమైతే లేదు. సో ఈ ఆత్మహత్యలు కూడా ఇప్పుడు వీళ్ళని ముంగడ పెట్టుకొని నేను చెప్తున్నా, ఈ లక్ష్మీదేవిపల్లి సాక్షిగా నేల సాక్షిగా చెప్తున్నా, ఎవరు కూడా ఆత్మహత్యలకు దయచేసి పోకండి. మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం. మీకు ఇచ్చేటి చాలా చిన్న పైసలు, అటు ఇటు తిప్పి కొడితే 700 కోట్లు 1000 కోట్లు కాలేవాడు ఎన్నన్నా కానీ 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు, మేఘా కృష్ణారెడ్డిలు, పెద్ద ఈ భూ కబ్జాలు, దందాలు, కాంట్రాక్టులు బొచ్చడు అవుతున్నాయి కదా, వాళ్ళందరికి ఇస్తూనే ఉన్నావు కదా. వీళ్ళకి ఇచ్చడానికి ఏంది, సర్పంచ్లకు ఇచ్చడానికి ఏంది? సర్పంచ్లకు కూడా ఏంటంటే ఇది ఇప్పుడు మీకు ఈ బిల్లులు రాకపోతే, ఈ ఎలక్షన్స్ లో కూడా రాకపోతే ఇక రావు. మీరు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీలకు అతీతంగా కొట్లాడాలి. ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు మీకు వాళ్ళ ఇళ్ళకి ఎవరు ఇయ్యరు, ఏ పార్టీలు కూడా ఇయ్యరు. వాళ్ళ అకౌంట్లలో పెద్ద పైసలు పెట్టుకుంటారు, కానీ మీ మీద సానుభూతి ఏమి ఉండదు. మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కలిసి కొట్లాడదాం. ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు తాళ్ళ విజయలక్ష్మి. నేను లక్ష్మీదేపల్లి తాజా మాజీ సర్పంచ్. మా మండలం వచ్చేసి గంగాధర, కరీంనగర్ జిల్లా. అయితే గత జూలై 14 రోజున మా హస్బెండ్ గారు ఏంటంటే బిల్స్ రాలేదు మాకు, ఒక 12 లక్షల దాకా రావాలి గ్రామ పంచాయతీ డబ్బులు. రానందుకు మా భర్త గారు బాగా ఆవేదన చెంది కృంగిపోయి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆయన మొన్న గడ్డి మందు పురుగుల మందు తాగిన తర్వాత మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాము. దేవుని దయ వల్ల మరి అందరి మనుషుల దయ వల్ల మా హస్బెండ్ గారు ఇప్పుడు మంచిగా ఉన్నారు. కాకపోతే ఇది అంటే నాకు జరిగిందని కాదు, కానీ మా సర్పంచ్లందరూ కూడా ఎంతోమంది ఆవేదన ఉన్నారు కాబట్టి మరి దీనికి పరిష్కారం అయితే కావాలి. మాకు కావాల్సింది ఏంది, బిల్స్. మేము అడిగేది బిల్స్. అది మేము ఎవరి కోసం చేసినాం, గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలకు చేసినాం. మరి గ్రామ ప్రజలందరికీ తెలుసు కాబట్టి మరి మీరు అప్పుడు మీరు ఏ పార్టీ ఉన్నా పార్టీతో సంబంధం లేదు. మేము ఒక ప్రజాపాలకులం కనుక ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. నేను ఒక ప్రైవేట్ టీచర్ని, మా హస్బెండ్ గారు కూడా దుబాయ్లో వర్క్ చేశారు. మరి నేను ఒక ఎస్సీ బిడ్డను, రిజర్వేషన్లో వచ్చిన బిడ్డను కనుక మాకు ఆర్థికంగా ఏముందో లేదో దేవునికి తెలుసు. కానీ అయినా మేము ముందుండి, ఎందుకంటే గ్రామానికి సేవ చేయాలని ముందుపడి మేము దేవుని దేవల్ల గెలిచిన తర్వాత మాకు డబ్బులు ఉన్నా లేకున్నా మేము బంగారం తాకట్టు పెట్టినాం, కొంచెం భూమి కూడా అమ్మినాం. ఆ డబ్బులతోటి మేము గ్రామంలో వర్క్ చేసినాం, చాలా వరకు వర్క్ చేసినాం. సిసి రోడ్లు కానీ, ఈ శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ అన్నీ వర్క్ చేసినాం. ఏదైతే చెప్పారో పల్లె ప్రగతి, సిసి రోడ్స్ అని కచ్చా రోడ్స్కి మేము మొరం పోసినాం. మాకు రూమ్ లేకుండే, మా పాత గ్రామ పంచాయతీ కాబట్టి ఒక స్టోర్ రూమ్ కూడా చేసినాం. ఎన్నో విధాలుగా ఎన్నో వర్క్ చేసినాము. మరి అవి ఎట్లా అంటే మేము అప్పులు తెచ్చి చేస్తూ అవి తేపుకుంటూ వెళ్ళినాం. లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఇక మరి 12 లక్షల వరకు ఇప్పుడు మేము 1.5 సంవత్సరం అవుతుంది. మా సర్పంచ్ పదవి అయిపోయింది, February 2 నాడు అయిపోయింది, 2025. మరి ఇంతవరకు కూడా మాకు ఆ డబ్బులు రాలేదు, మేము పెట్టిన పెట్టుబడి రాలేదు. కాబట్టి అందరు కూడా ఫోన్ చేస్తారు, ఏమైందమ్మా
మీ సర్పంచ్లకు మొన్న డబ్బులు వచ్చినాయట కదా 153 కోట్లు అని అట్లా కొంతమంది ఇబ్బంది పెట్టారు. ఆయన చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా, మీ సర్పంచ్లే అని చెప్పారు. అయినప్పటికీ మేము వాళ్ళకు ఇక ఏం చెప్పలేకపోయినాం. ఇవన్నీ బాధలతోటే ఇక మేము కొంచెం కృంగిపోయి మా హస్బెండ్ గారు అలా చేశారు. మరి ఈ పరిస్థితి ఎవరికి రావద్దంటే అంతే, ఒకటే చేసింది ఏంటంటే మా బిల్లులు మాకు సకాలంలో చెల్లించినట్టయితే ఇక మళ్ళీ ఎలక్షన్ అంటున్నారు. మరి ఎలక్షన్ అయితే ఏం జరుగుతుంది? మాలాంటి సర్పంచ్లు ఎంతోమంది ఎవరైతే ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారో వాళ్ళకైతే ఇక చావు తప్ప ఏం లేదు కదా. ఎందుకంటే మళ్ళీ సర్పంచ్ అంటే మళ్ళీ మరి ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, మళ్ళీ మేము అప్పులు చేయాలా, మళ్ళీ నిలబడాలా, ఆ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ ఎలక్షన్కు ముందే మా బిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని మేము కోరుచున్నాం. ఎందుకు పోయింది అట్లా? ఆత్మహత్య కంటే రీజన్ ఏంటంటే మేము కూడా మా దగ్గర డబ్బులు లేకుంటే ఊళ్ళే అన్ని మేము పనులు చేసినాం కాబట్టి మేము కూడా బంగారం తాకట్టు పెట్టినాం, భూమి అమ్మినాం, అన్ని తీసుకొచ్చి ఊరి మీద మేము పనులు జరిపించినాం. తీరా చూస్తే గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది. అంతకుముందు రాకముందు ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి రాకముందు మేము ఇస్తాం, మేము గెలిస్తే మేము ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి మటుకు 1.5 year అవుతుంది. ఇప్పటి మటుకు మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు. మా బిల్లులు అట్నే ఉన్నాయి. మేము కొంత భూమి అమ్మినాయి, బంగారం తాకబెట్టినాయి, మా అమ్మాయి కానీ మా భార్య కానీ అన్నీ తాకట్టు పెట్టినాము. కొన్ని చుట్టాల దగ్గర కూడా మేము అప్పులు తీసుకొని వచ్చినాం. అంటే వాళ్ళు అడిగినా అడగకుండా అని కొంతమంది అడిగారు. ఎందుకంటే 153 కోట్లు మొన్న రిలీజ్ చేసారు కదా, ఇంకా ఇయ్యరా అంటే మాకు ఇంకా బిల్లులు విడుదల కాలేదు అస్సలేమంటే బిల్లులతో మాకు సంబంధం లేదు, మేము మీకు ఇచ్చినాం, మీరు మాకు ఇవ్వాలి, అవి గవర్నమెంట్ నుండి వస్తేంది రాకుంటేంది అన్న కొంతమంది ఆవేదన నా మీద. అంటే ఇట్లా ఏ స్టార్లకు నాకు బాధ అనిపించి ఈ విధంగా నేను చేసి పురుగుల మందా ఇదా గడ్డి మంది ఎన్ని రోజులు హాస్పిటల్లో? 10 days. ఇవి 10 రోజుల బిల్లులు మరి ఎవరి మీద పడ్డాయి? మేము కట్టుకుంటా అన్నాం, కొందరు దాతలు కూడా కడతా అన్నారు. గడ్డి మంది ఎన్ని రోజులు హాస్పిటల్లో? 10 days. ఇవి 10 రోజుల బిల్లులు మరి ఎవరి మీద పడ్డాయి? మేము కట్టుకుంటా అన్నాం, కొందరు దాతలు కూడా కడతా అన్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు కట్టింది. మీకు తెలుసు బిల్లు కట్టిందా? కట్టారు. ఆరోగ్య పరిస్థితి ఏంది ఇప్పుడు మరి? అంటే ఒక 4 రోజుల దాకా అబ్జర్వేషన్ ఉంచాలని చెప్పారు. వీక్నెస్ ఉంటుందని చెప్పారు డాక్టర్. తొందరగా కవర్ కాదు అది, ఎందుకంటే గండి మందు కాబట్టి స్లో పాయిజన్ ఉంటుంది కాబట్టి ఒక మంత్ అయితే మొత్తం అబ్జర్వేషన్ 3 months దాకానైతే కోలుకోవడం కష్టం అని చెప్పారు. 3 months వరకు 3 months దాకా నార్మల్ స్థితికి వస్తారని చెప్పారు. ఎందుకంటే వీక్నెస్ బాగుంది అని చెప్పారు. మీకు బిల్ ఎంత రావాలి? ఎగ్జాక్ట్ బిల్ ఎంత? 12 లక్షల దాకా రావాలి సార్. 12 లక్షలు. ఏ వర్క్స్ మీద ఉన్నది ఇది మెయిన్గా? నేను అన్ని కలిపి ఉన్నాయి సార్. సీసీ రోడ్లు కానీ, పల్లె ప్రగతి, స్టోర్ రూము, మొరం, అన్ని కలిపి ఉంటాయి. కొన్ని పనులు కూడా మేము కొన్ని బిల్స్ మేము పెట్టలే, అవి రికార్డ్ కూడా చేయాలి. ఎంబీ కాలేదు. కొన్ని బిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న, అవి చేరాలంటే మేము బిల్స్ కూడా అట్లనే పెట్టాము. ఎంబీ చేయలే వాళ్ళు. బల్బ్స్ కానీ బల్బులు కానీ మరి అట్లాంటి అవి నష్టపోయినట్టేనా? కొన్ని లీకేజీలు ఉంటాయి. 2.5 సంవత్సరాలు వీళ్ళందరూ సర్పంచ్లే, వాళ్ళందరూ సర్పంచ్. ఒకటి లీకేజ్ అయింది, తవ్వినందుకు 3,000 రూపాయలు తీసుకుంటారు. అలా సామాను పోతే అల్లో 2-3 వేలు కాదు. ఈ 5,000-6,000 బిల్లు ఎంబీ చేయడు. అట్లా 10 ఏటాలకు మనం ఎంబీ చేసుకోవచ్చు. అట్లా మా టైం వరకు లాస్ట్ అయితే లీకేజ్ అయితే ఇంటి ముంగట ఫోన్ చేసేది ఫస్ట్ సర్పంచ్గా ఫోన్ చేస్తారు. వాట్సాప్లో పెట్టి ఇది ఒక రోజుకు లీక్ అయినది వారం రోజులు లీక్ అవుతుందని చెప్పి ప్రజలు అరే వారం రోజులు లెక్క నిన్ననే కాబట్టి ఆ ఒక్క రోజు కూడా ఆగపోతుండే. అంటే ఇప్పుడు ఆగుతారు, ఇప్పుడు ఎందుకంటే లేరు కాబట్టి ఆగుతారు. బుగ్గ పోయినా ఒక బుగ్గ పోతుంది ఒక్కసారి వర్షాలు పడి ఒక మెరుపుల రూమ్లో వచ్చిన ఊరు మొత్తం దగ్గర 50%-60% పోతాయి. ఒక బుగ్గ కాస్ట్ మేము పెట్టే కాస్ట్ ఒక దగ్గర 200-250 18 watts పెట్టేది. ఒక 50 పోతే అట్లా ఒక పెట్టినాక కూడా వారానికి కూడా పోతుండే. ఆ బిల్లు మనం తొందరగా పెడితే రాకపోతుంది. అది మళ్ళీ ఇక మన జేబులోకి వెళ్ళి పెట్టాలి, వచ్చినప్పుడు తీసుకుందాం అని. ఇప్పుడు ఊళ్ళోనైతే మేము పెట్టాము, నాకు బిల్లు రాలే అని చెప్పలేం కదా. ఇప్పుడు తెల్లంగా వేసుకుంటే నువ్వు ఎందుకు గెలిచినవరా అంటాడు. ఇప్పుడు నువ్వు అసలు నీకు తెలియదు ఎందుకు గెలిచినవరా అంటాడు. ఇప్పుడు గడ్డి వీకేటోళ్ళు లేరు, కనీసం బుగ్గ పెట్టినారు. ఇప్పుడు అడిగేటోళ్ళు కూడా 1 month అవుతుంది సార్. మా స్ట్రీట్ బల్బ్ ఇంట్లో కూడా వెళ్తలేదు. డ్రైనేజ్ తీసేటోళ్ళు లేరు సార్ అది ఫోటో తీసుకోండి సార్.
అంటే ఎక్కడ అయినా ఇప్పుడు ఊర్లలో కూడా వాళ్ళు ఎవరు పెడతలేరు, ఎందుకంటే సెక్రటరీలు మాకు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాపం వాళ్ళకి వచ్చే 29,000 జీతాలు నేను ఎక్కడికి వెళ్ళి నెలకి 50,000 ఎక్కడ మెయింటెనెన్స్ ఒక గ్రామ పంచాయతీ మెయింటైన్ చేయాలంటే మినిమం 50,000 పడుతుంది. అవన్నీ వచ్చినా రాకున్నా ఇప్పుడు రోడ్డు మీద ఉన్న విలేజ్లు కానీ పెద్ద విలేజ్లు అయితే ఇంకెక్కువనే పడతాయి. కంపల్సరీ 50,000 మినిమం నెలకు 50,000 మెయింటెనెన్సే ఉంటుంది గ్రామ పంచాయతీ. ఒక కుటుంబానికే ఇప్పుడు మనం కుటుంబం బతకాలంటే మినిమం 15,000, ఎంత అట్లీస్ట్ 15,000 కావాలి చిన్న కుటుంబం అయినా. ఇప్పుడు గందూరం మా బూరుపల్లిలో రైతు వేదిక కట్టింది, అధికారులు ఆన్లైన్ చేసి మర్చిపోయి రైతు వేదిక అది. రైతు వేదిక నా బిల్లు ఎందుకు వస్తలేదు, ఎందుకు పెండింగ్ ఉంది అని చెప్పి పోతే మొత్తం ఫైల్ తీసే వరకు కరీంనగర్ జిల్లాలో 12 రైతు వేదికలు ఆన్లైన్ మర్చిపోయారు. మళ్ళీ మీది ఒకటి. ఆన్లైన్ ఒక్క 10. ఎమ్మెల్యే ఉన్నారు, ఎంత బిల్ ఎంత మీది? అది 22 లక్షలు. అంటే 22 lakhs. అగ్రికల్చర్ సంబంధించిన 12 lakhs లో మీద రేకులు అవి వేసింది కదా, వాళ్ళ అమౌంట్ అలా కట్ అయిపోయింది. ఈ మా అమౌంట్ కొంత అమౌంట్ పడ్డది, ఆన్లైన్ ఉందని మనం అనుకుంటాం. ఈజీఎస్ సంబంధించిన అమౌంట్ ఎందుకు వస్తలేదు, 7 lakhs చేంజ్, మరి ఎందుకు వస్తలేదు ఈ అమౌంట్ అని చెప్పి పోయి ఆరాధిస్తే అక్కడ ఉన్న చెక్ మెజర్ చేసే వాళ్ళందరూ చూసి క్యూసీ అమౌంట్ అన్ని మరి ఇప్పుడు క్యూసీ అయితే ఆన్లైన్ చేసిరు కదా, మెడ మీద కత్తి పెట్టి రైతు వేదిక కట్టించారు. అప్పుడు డే అండ్ నైట్ నెలల కంప్లీట్ డే అండ్ నైట్ చేపిస్తే డే అండ్ నైట్ ఇక ఆన్నే ఉండు, రాత్రి అంతా ఒక షిఫ్ట్, డేలో ఒక షిఫ్ట్ అట్లా చేస్తే ఈ తప్పితే డి తప్పితే ఏ వీళ్ళందరూ వచ్చి ఆనే ఉండు కంప్లీట్. అగ్రికల్చర్ సంబంధించిన 12 lakhs లో మీద రేకులు అవి వేసింది కదా, వాళ్ళ అమౌంట్ అలా కట్ అయిపోయింది. ఈ మా అమౌంట్ కొంత అమౌంట్ పడ్డది, ఆన్లైన్ ఉందని మనం అనుకుంటాం. ఈజీఎస్ సంబంధించిన అమౌంట్ ఎందుకు వస్తలేదు, 7 lakhs చేంజ్, మరి ఎందుకు వస్తలేదు ఈ అమౌంట్ అని చెప్పి పోయి ఆరాధిస్తే అక్కడ ఉన్న చెక్ మెజర్ చేసే వాళ్ళందరూ చూసి క్యూసీ అమౌంట్ అన్ని మరి ఇప్పుడు క్యూసీ అయితే ఆన్లైన్ చేసిరు కదా, మెడ మీద కత్తి పెట్టి రైతు వేదిక కట్టించారు. అప్పుడు డే అండ్ నైట్ నెలల కంప్లీట్ డే అండ్ నైట్ చేపిస్తే డే అండ్ నైట్ ఇక ఆన్నే ఉండు, రాత్రి అంతా ఒక షిఫ్ట్, డేలో ఒక షిఫ్ట్ అట్లా చేస్తే ఈ తప్పితే డి తప్పితే ఏ వీళ్ళందరూ వచ్చి ఆనే ఉండు కంప్లీట్. అట్లా చేస్తే ఆన్లైన్ ఎందుకు మర్చిరంటే ఈజీఎస్ సంబంధించిన 10 lakhs, 12 lakhs అగ్రికల్చర్ సంబంధించినవి. ఆ 10 lakhs లో వీళ్ళు ఆన్లైన్ చేసి మర్చిరు, పార్టీ చేసి ఫైనల్ చేయలేదు. చేయకపోయేసరికి 7,50,000 బిల్ పెండింగ్ ఉంది. పెండింగ్ ఎందుకు ఉందని ఎందుకు పడతలేదని ఈ దగ్గర పోయి కూర్చుంటే మొత్తం ఫైల్ తీసే వరకు ఆన్లైన్ కాలే. ఆన్లైన్ చేయాలంటే వీళ్ళు గవర్నమెంట్ పీడీకి లెటర్ పెట్టాలి, పీడీ మంత్రికి లెటర్ పెట్టాలి, అది గవర్నమెంట్ ద్వారానే ఆన్లైన్ కావాలి. ఆన్లైన్ అప్పుడు ఆ సైట్ ఓపెన్ అయితే ఇది ఆన్లైన్ చేయొచ్చు, అప్పుడు మన బిల్లు పడాలి. 3 సంవత్సరాలు అది కట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు బిల్లు ఇప్పటివరకు రాలే. మీ అందరి బిల్లులో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 4 years అయిందా? 3.5 years. అంటే పోయిన గవర్నమెంట్ లో అయితే ఇదంతా ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఎస్ఎఫ్సి నిధులు వస్తుండే ఎవ్రీ మంత్ 15 ఫైనాన్స్ వస్తుంది. వీళ్ళు ఏది అడుగుతుంది మనం చేసుకోవడం, బిల్లు పడుతున్నాయి కదా ఇన్కమ్ తీసుకోవచ్చు కదా అని చేసినాం, అడ్వాన్స్ చేసినాం అన్నట్టు. ఒక 1 year అట్లా వేసింది ఎస్ఎఫ్సి కానీ 15 ఫైనాన్స్ రెగ్యులర్ చేసారు ఎవ్రీ మంత్. నాకు ఎవ్రీ ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ 3,50,000 పడుతుండే పర్ మంత్. ఎఫ్సిఎఫ్సి 15 ఫైనాన్స్ మొత్తం టోటల్ పర్ మంత్ 7 lakhs పడుతుంది. కరెక్ట్ అది టాటర్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అన్ని క్లియర్ పోను, బ్యాలెన్స్ అమౌంట్ ఉన్న వాటితో మనం వర్కులు చేస్తాం. చేసుకుంటా పోతే ఆ 5 years బల్బ్ పెట్టిన పైసలు కూడా 1 రూపాయి తీసుకోవాలి. నేను బల్బు పెట్టినాయి, ఒక్కొక్క బల్బు మినిమం 200 above ఉంటుంది, 22 watts. అది క్వాలిటీది 1 year వారంటీ తీసుకొచ్చి పెట్టినా కానీ 1 రూపాయి బిల్ తీసుకోవాలి. లాస్ట్ మన పీరియడ్ అయిపోయినాక కూడా వాటర్ ప్లాంట్ కాడ మోటార్ ఖరాబ్ అయిందంటే కూడా మోటార్ పెడతారంటే స్పెషల్ ఆఫీసర్ బదిలాడితే ఆ మోటార్ కూడా 40,000 పెట్టి తీసుకొచ్చి పిడి చేయించిన. వాటర్ ప్లాంట్ కూడా 1,50,000 పెట్టి రిపేర్ చేయించిన. అన్నీ కొత్తవి పెట్టినాం. అది ఒకటి. రెండోది నాబార్డు నిధులకి వెళ్ళి ఒకటి ట్యాంక్ కట్టినాం, వాటర్ ట్యాంక్. దాని పార్ట్ పడ్డది ఫైనల్ వాళ్ళు, అది 7.5 lakhs. జీపీలో ఒక 40 lakhs రావాలి నాకు. ఇంకొకటి కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టిన, అవి ఒక 10 lakhs దాకా రావాలి. టోటల్ నాకు 1 కోటి రూపాయలు రావాలి. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఒకవేళ రాలేదనుకో ఏంది మీ పరిస్థితి ఏంటిది? ఎకరం అమ్ముకున్నాడు, ఇంకేం ల్యాండ్ రేట్ బాగానే ఉన్నదా? 50 ఉంటుంది.
50 లక్షలు ఉంటుంది. 2 ఎకరాలు అమ్మ. 2 ఎకరాలు అమ్మారు. ఎంతున్నది ఏంది? మా నాన్న ఇచ్చింది ఒక 6 ఎకరాలు ఉంటుంది, అలాగే 2 ఎకరాలు. మళ్ళీ మిత్తికి 1 ఎకరా మళ్ళీ 3 ఎకరాలు అమ్మి మీ పిల్లలు ఊకుంటారా? ఇవ్వకపోతే ఏం చేస్తారు? మనం చచ్చిపోయి కూర్తారు వాళ్ళు. నయం పిల్లల కన్నా అది ఉన్నది అట్లీస్ట్. మీరు చెప్తా ఉంటాయి. అయితే ఇప్పుడు ఎస్ఎఫ్సి నిధులు అనేది మనకు అంతకుముందు రెగ్యులర్ గా సార్ మీ కురిక్యాల సర్పంచ్ నేను నవీన్ రావు నా పేరు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెగ్యులర్గా ఫస్ట్ 10 నెలలు చెక్ పవర్ ఇవ్వాలి. ఫస్ట్ 10 నెలల తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే ఏం చేశారంటే గత సర్పంచులు వదిలేసిపోయారు. 6 నెలల జీతాలు అవన్నీ వదిలేకపోతే రాగానే ఏం చేసినామంటే మేము వచ్చిన తర్వాత మాజీ సర్పంచులకు వచ్చే పైసలు కూడా అవన్నీ ఏం చేసినామంటే పాపం వాళ్ళు చేసారు ఎందుకని చెప్పి ఎస్ఎఫ్సి నిధులు ఉన్న పైసలు కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరికి 6 నెలల జీతాలు ప్లస్ ఈ 10 నెలలు అన్ని నేను ఇచ్చేసిన ఎట్ ఏ టైం అందరికి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసిన. ఎందుకంటే ఒక్కొక్కరికి 60,000, 70,000, ₹1,00,000 కూడా ఇచ్చిన నేను నా దగ్గర. నాకు వచ్చే బిల్లులు మళ్ళీ వస్తాయి కదా తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. తర్వాత ఈ లోపల కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వల్ల ఆ 2 సంవత్సరాలు కూడా ప్రజలను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం. మొత్తం వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చచ్చిపోతే పక్కకు పోలేదు. నేను చిన్నపిల్లలు ఉన్నా కానీ ప్రతి వాళ్ళ దగ్గరికి పోయి అరే ఏం కాదురా బాబు గట్లా చేయద్దు అని చెప్పి వాళ్ళకు ఆర్థికంగా లేకపోతే పైసలు ఇచ్చి కూడా బయటకు వెళ్ళి కరీంనగర్ నుండి ఆ ముస్లిమ్స్ వాళ్ళు కొంతమంది దానం చేసే వాళ్ళు వస్తే వాళ్ళను పైసలు ఇచ్చి తీసుకుపోయి దానం చేయించినాం, కాపాడుకున్నాం, మందు కొట్టించినాం, ప్రతిదీ అన్నీ చేయించినాం. ప్రతిదీ కూడా ఏది ఉన్నా కానీ సరే వస్తాయి అని చెప్పి ధీమా కొద్ది చేసినాం. ఎందుకంటే ఎస్ఎఫ్సి నిధులు అనేది రెగ్యులర్గా వేస్తారు కదా. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ఎస్ఎఫ్సి నిధులలో కూడా ఫస్ట్ మా విలేజ్కు 1,90,000 వస్తుండే. 1,90,000 వస్తే మా విలేజ్కు ఈ ట్రాక్టర్ ఈ కరెంట్ బిల్లు పోగా ఒక 50,000 మిగులుతుండే. తర్వాత ఏం చేసిరంటే ఇందులోకి వెళ్ళే ఈ ఇచ్చే పైసలకి వెళ్ళి ఏం చేసిరంటే ఒక జిల్లా పరిషత్ జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు వాళ్ళకి మొత్తానికి ఏం వస్తలేవు అన్న తర్వాత వాళ్ళకెళ్ళి కడిగేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేటప్పటికి 1,50,000 అయిపోయింది. అలా అంటే నెలకు 50,000 మనకు షార్ట్ అవుతుంది కదా, అక్కడ షార్ట్ అయిపోయినాయి. అట్లా తర్వాత లాస్ట్ 2 సంవత్సరాలు ఎస్ఎఫ్సి నిధులు వేయలే. ఏమన్నా పైసలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ కానీ ఏమన్నా నిధులు జమ అయినవి ఉంటే వాళ్ళు ఏం చేసిరంటే ఈ కరెంట్ బిల్లులకు మా పీరియడ్ మందమే ట్రాక్టర్ కిస్తులు పెట్టిరు, వాటికే కట్టేసారు. ఇక మా బిల్లులు అట్నే పెండింగ్ పడిపోయినాయి. లాస్ట్ 18 నెలలు అసలు బిల్లులు రాక ఉన్న పైసలు కూడా మెయింటెనెన్స్ కింద వాడిరు. మా బిల్లులు అట్లే ఆగిపోయినాయి. నాకు ఒక 12 లక్షల దాకా గ్రామ పంచాయతీ రావాలి అన్ రికార్డు. తర్వాత ఒక 13 లక్షల చిల్లర ఎస్ఎఫ్సి ఎఫ్డిఆర్ అవి వాటికి సంబంధించిన నిధులు వచ్చేస్తున్నాయి. ఇంకొకటి షాపులలో క్రెడిట్ కూడా ఇప్పుడు మనం బుగ్గలు అవి బల్బులు అవన్నీ తీసుకొచ్చినాయి. అవి ఎస్ఎఫ్సి నిధులు ఉంటేనే జనరల్ ఫండ్ నిధులు అవి ఏమైనా ఉంటేనే చేస్తారు. అయితే అవి లేక ఒక 4 లక్షల దాకా షాపులలో కూడా బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఒక టోటల్ 30 లక్షల దాకా వచ్చేస్తున్నాయి. నాగిరెడ్డి 30 లక్షల దాకా మనకు 33 లక్షల దాకా వచ్చేసింది. ఏంటంటే 2 టర్మ్స్ అని చెప్పి గత ప్రభుత్వం చేసిందంటే మళ్ళీ మేము అందరం చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎందుకు చేసారు మీరు పైసలు ఉన్నా లేకున్నా అంటే ఒకటే ఇక్కడ ఉన్న సర్పంచ్లందరూ కూడా రేపు ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాం, రేపు 2 టర్మ్స్ అంటారు కదా, రేపు మళ్ళీ మంచిగా చేస్తేనే మనకు అవకాశం ఇస్తారని చెప్పి ఉద్దేశం కొద్దీ మేము సరే వస్తాయిలే అని చెప్పి మేము కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్లకు పోతే అరే పనిని చూసి కనీసం మళ్ళీ పైసలు ఇవ్వకుండా మేము ఈ పని చేసినాం రా బాబు ఇది మాకు ఓటేయాలని చెప్పి అడిగేటందుకు మంచిగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ మేము పైసలు పెట్టి చేసినాం. మరి ట్యాంకర్ది కానివ్వండి బిల్స్ అన్ని మేము కూడా డబ్బులు పక్కకు పెట్టేసి సార్ మేము అవి కట్టేసినాం. ఎందుకంటే ఏది కూడా బకాయిలు ఉండొద్దు అని మా గ్రామ పంచాయతీ మీద ఏం భారం ఉండొద్దు అని మేము ముందే కట్టేసినాం, బయట టైమే కట్టేసినాం. కొంతమంది ఏంటంటే కొన్ని కట్టిర్రు, మేము 2-3 కిస్తీలు కట్టిన తర్వాత అన్ని కట్టేసినాం సార్. ట్యాంకర్ కానీ దాని కానీ ఎందుకంటే మళ్ళీ పదే ఇక మనకి ఇబ్బంది ఎందుకని మళ్ళీ సిబ్బందులు ఉంటారు కదా సార్,
వాళ్ళకి జీతాలు కూడా మా డబ్బులు మేము తీసుకోలే లాస్ట్ మూమెంట్లో అవసరమైతే వాళ్ళ అన్ని క్లియర్ చేసినాం మంత్లీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చినాము వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినవి ఏవేవైతే ఉపయోగం ఉంటుందో అంటే మన ఎప్పుడంటే రైనీ సీజన్లో కానీ వాళ్ళకు కావాల్సినవి అన్ని రెయిన్ కోట్ కానీ అవన్నీ కూడా మేము ఇచ్చినాం సార్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది కాబట్టి మా సిబ్బందులను కూడా మేము చాలా అంటే యాజ్ అ సర్పంచ్ అయినప్పటికీ మేము ఏంటంటే మా డబ్బులు మేము పోనీంది మా డబ్బులు తర్వాత మేము తీసుకుంటాం కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళకి శాలరీ విషయంలో కానీ హైజీనిక్ విషయంలో కానీ వాళ్ళకి సబ్బులు కానీ బెల్లం కానీ అలాంటివి కూడా మేము ప్రొవైడ్ చేసినాం. అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకున్నాము. గ్రామానికి ఎవరు ఫోన్ చేయకముందే మేము అన్నీ కూడా రోడ్లు క్లీనింగ్ కానీ మోరీ క్లీనింగ్ కానీ మరి ఏవేవైతే అవసరమైన ప్రతిదీ మేము తీసుకొచ్చి ఊరిని మేము డెవలప్మెంట్ చేసినాం సార్. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము ఊరిని మంచిగా బాగా చేసుకున్నాం కానీ మరి మా బిల్లులు రాక రేపు 2 టర్మ్స్ అంటారు కదా, రేపు మళ్ళీ మంచిగా చేస్తేనే మనకు అవకాశం ఇస్తారని చెప్పి ఉద్దేశం కొద్దీ మేము సరే వస్తాయిలే అని చెప్పి మేము కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్లకు పోతే అరే పనిని చూసి కనీసం మళ్ళీ పైసలు ఇవ్వకుండా మేము ఈ పని చేసినాం రా బాబు ఇది మాకు ఓటేయాలని చెప్పి అడిగేటందుకు మంచిగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ మేము పైసలు పెట్టి చేసినాం. మరి ట్యాంకర్ది కానివ్వండి ఇంకొక చైర్ ఉందా? బిల్స్ అన్ని మేము కూడా డబ్బులు పక్కకు పెట్టేసి సార్ మేము అవి కట్టేసినాం. ఎందుకంటే ఏది కూడా బకాయిలు ఉండొద్దు అని మా గ్రామ పంచాయతీ మీద ఏం భారం ఉండొద్దు అని మేము ముందే కట్టేసినాం. బయట టైమే కట్టేసినాం. కొంతమంది ఏంటంటే కొన్ని కట్టిర్రు, మేము 2-3 కిస్తీలు కట్టిన తర్వాత అన్ని కట్టేసినాం సార్. ట్యాంకర్ కానీ దాని కానీ ఎందుకంటే మళ్ళీ పదే ఇక మనకి ఇబ్బంది ఎందుకని మళ్ళీ సిబ్బందులు ఉంటారు కదా సార్ వాళ్ళకి జీతాలు కూడా మా డబ్బులు మేము తీసుకోలే లాస్ట్ మూమెంట్లో అవసరమైతే వాళ్ళ అన్ని క్లియర్ చేసినాం మంత్లీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చినాము వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినవి ఏవేవైతే ఉపయోగం ఉంటుందో అంటే మన ఎప్పుడంటే రైనీ సీజన్లో కానీ వాళ్ళకు కావాల్సినవి అన్ని రెయిన్ కోట్ కానీ అవన్నీ కూడా మేము ఇచ్చినాం సార్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది కాబట్టి మా సిబ్బందులను కూడా మేము చాలా అంటే యాజ్ అ సర్పంచ్ అయినప్పటికీ మేము ఏంటంటే మా డబ్బులు మేము పోనీంది మా డబ్బులు తర్వాత మేము తీసుకుంటాం కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళకి శాలరీ విషయంలో కానీ హైజీనిక్ విషయంలో కానీ వాళ్ళకి సబ్బులు కానీ బెల్లం కానీ అలాంటివి కూడా మేము ప్రొవైడ్ చేసినాం. అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకున్నాము. గ్రామానికి ఎవరు ఫోన్ చేయకముందే మేము అన్నీ కూడా రోడ్లు క్లీనింగ్ కానీ మోరీ క్లీనింగ్ కానీ మరి ఏవేవైతే అవసరమైన ప్రతిదీ మేము తీసుకొచ్చి ఊరిని మేము డెవలప్మెంట్ చేసినాం సార్. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము ఊరిని మంచిగా బాగా చేసుకున్నాం కానీ మరి మా బిల్లులు రాక మా కుటుంబంలో ఈ విషాదం అంటే చాలా బాధాకరంగా ఉంది సార్. కొంచెం పెద్ద గ్రామ పంచాయతీల వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉండేది. ఎందుకంటే జనాభా దృష్ట్యా వాళ్ళకు కొన్ని డబ్బులు ఎక్కువ వస్తుండే, ఇక వాళ్ళకి అటో ఇటో అడ్జస్ట్ అవుతుండే. చిన్న గ్రామ పంచాయతీల వాళ్ళకు సేమ్ పని, మళ్ళీ పెద్ద గ్రామ పంచాయతీలకు ఏ పల్లె ప్రగతి చేస్తామో చిన్న గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు కూడా ఇవి చేయాలి కంపల్సరీ మీరు ఇది చేయాలి అది చేయాలంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అన్న 50,000 70,000 వస్తే వాళ్ళకి సరిపోవు. పెద్ద గ్రామ పంచాయతీలకు 3 లక్షలు కనీసం 2 లక్షల చిల్లర అట్లా మీడియం గ్రామ పంచాయతీలో 1,50,000 దాకా పడుతుండే. పెద్ద గ్రామ పంచాయతీలకు 5 ఉంటే మేజర్ గ్రామ పంచాయతీలకు 3,70,000 3 లక్షలు అట్లా కొన్ని గ్రామాలను బట్టి పడుతుండే. ఈ చిన్న గ్రామ పంచాయతీలకు 50,000 పడేటాలకు అసలు వాళ్ళకు ఈ పనులు ఏం చేయించాలి, ఈ పారిశుద్ధ్యం కానీ మళ్ళీ ప్లస్ లైట్లు పెట్టడం ఇవన్నీ పెట్టడం వాళ్ళకి అసలు సరిపోయాక మళ్ళీ ఉల్టా అప్పులై వాళ్ళు ఏంటంటే మళ్ళీ తీసుకుందామన్నా కానీ గ్రామ పంచాయతీలో పైసలు ఉండకపోయాయి. పెద్ద గ్రామ పంచాయతీలు అయితే ఆటోమేటిక్గా జనరల్ ఫండ్ లేకపోతే ఇంత ఇప్పుడు గంగారు లాంటి విలేజ్ కొన్ని మధురనగర్ కమర్షియల్ ఏరియాలు గట్బుత్కూరు కొన్ని గ్రామాలు పెద్ద గ్రామాలల్లో వాళ్ళకు ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉన్న కాడ కూడా కొంచెం డబ్బులు ఎస్సీ నిధులు ఎక్కువ వస్తుంది. ఎస్సీ పాపులేషన్ తక్కువ ఉన్న కాడ 3,000 2,000 వస్తే వాళ్ళకి ఏం రాకపో, వాళ్ళకి 3 లక్షలు పడితే వీళ్ళకి 3,000 వస్తుంది. చాలా అట్లా కూడా బాగా ఇబ్బంది అయింది. కొన్ని ఇప్పుడు ఉప్రమల్యాల గట్టుబుత్కూరు బురుగుపల్లి కొన్ని విలేజ్లలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఏంటంటే 400 అట్లా పాపులేషన్ ఉంటే వాళ్ళకు 3 లక్షల చిల్లర అట్లా వస్తుండే వాళ్ళకు. మాది చిన్న గ్రామ పంచాయతీ మాది పక్కనే సేమ్ ఎంపీటీసీ సరిప్రసాద్ మా ఇద్దరు ఒకటే పని వీళ్ళ గ్రామ పంచాయతీ పెద్దది, మాది చిన్న గ్రామ పంచాయతీ. మాకు నెలకు 74,000 రూపాయలు వచ్చాయంటే దాదాపు 10 లక్షల రూపాయలు రావాలా. 2 ఏళ్ళు అంతకుముందు సంవత్సరం అయిపోయింది మన టర్మ్ ఉండగానే. ఇప్పుడు టర్మ్ అయిపోయి 20 నెలలు అవుతుంది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు రావాలా. ఇప్పుడు ఎంత మీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతున్నాం కానీ ఆ డబ్బులు వచ్చేయలే పోయలేదు, మనం ఏం చేయాలో నాకే అర్థమవుతలేదు. అది పరిస్థితి. 10 లక్షల బిల్లు 10 లక్షలు రావాలి.
ఎంబీ చేసిన ఆల్రెడీ ఎంబీ అయిపోయింది, అందరికీ ఎంబీ అయిపోయింది, సరిపోయింది, అందరికీ మాది కూడా ఎంబీ అయిపోయింది. ఒకటే చెక్ కూడా అయిపోయింది, అది ఆ చెక్ కూడా జడిపులు ఇచ్చేసచ్చు, మనం కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేసచ్చు. ఆ చెక్ పాస్ అవ్వలేదు, అది కూడా ఆన్లైన్ అయ్యి అది కూడా హెచ్డిఎఫ్ కానీ మన హెచ్డిఎఫ్ మన ఎఫ్డిఆర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అయ్యి కూడా ఆన్లైన్ చేయించి పెట్టి ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని పోజులు పొంకనాలు కొట్టుడు నాయన కాదు. అగో ఇందిరమ్మ వారసులే అనుకుందాం. ఒక దళిత బిడ్డ ఇవాళ తన పసుపు భూములు తూడ్చే ప్రయత్నము రేవంత్ రెడ్డి నువ్వే చేస్తున్నావు, నీ ప్రభుత్వమే చేస్తున్నది. ఒకవేళ తన ఇవాళ పోయేది ఉంటే 2 పిల్లలు అనాథలు అవుతుండే, ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అది ఏమైతే తెలియదు, ఇంకా 30 రోజులు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇట్లా ఉట్టిగా డైలాగులు కొట్టి ఇందిరమ్మ పాలన అట్లా కాదు. వాళ్ళకిచ్చే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, వాళ్ళ హక్కులు ఇవి. వాళ్ళ పసుపు భూములు, వాళ్ళ నెట్టి మీద బొట్టులు తుడిచే ప్రయత్నం చెయ్యకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని చేస్తున్నది. నీ ప్రజాపాలన పాడుగాను. ప్రజాపాలన అంటే ప్రజాపాలన లేదు, బక్వాస్. ఇంతకుముందు చెప్తుండే బైసాబ్ చెప్తుండే ఈడ మొన్న మేము ధర్నా పెడితే ఈడ అందరి ఇళ్ళకి సర్పంచ్ ఇళ్ళకి వచ్చి పోలీసులు వచ్చి కూర్చుంటారట. నువ్వు కూడా పోలీస్ పాలన చేస్తున్నావు కదా. ఇనుప కంచెలు అని చెప్పినావు కదా. ఇనుప కంచెలు రోడ్ల మీద తీసుడు కాదు, నీ గుండెలో ఉన్న ఇనుప కంచెలు నీ ఫస్ట్. నువ్వు పెట్టుకున్నావు, అక్కడ పెట్టుకున్నావు నువ్వు. అది ఆ షేడ్ తీసేసే ఫస్ట్. ఈ పిచ్చి పాలనతోని జనాలను పాడేకపోయేటటువంటి పరిస్థితి తీసుకురాకు. ఇంకోసారి నువ్వు ఇందిరమ్మ మాట మాట్లాడే ముందు ఈ సర్పంచ్ల బిల్లులు క్లియర్ చేసి మాట్లాడు. నువ్వు ఆ మాట మాట్లాడితే ఇంకా తెలంగాణలో చాలా సమస్యలు అవి మాట్లాడదాం.